మహబూబ్ నగర్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. షాద్నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లో ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబించిన విధానాల్ని వంశీచంద్రెడ్డి ఎండగట్టారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు కలిగే ప్రయోజనాల్ని వివరించారు. రాష్ట్రంలో వీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని అన్నారు. ఇక మిగిలింది బీజేపీయేనని అన్నారు. మహబూబ్ నగర్లో తన గెలుపు ఖాయమన్నారు. వంశీచంద్రెడ్డి ప్రచారంలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. తప్పకుండా ఈ మండలంలో కాన్స్టిట్యూన్సీకి నీళ్లు కావాలంటే పాలమూరు రంగం రావడం జరిగింది. దీనికి విచ్చేసిన సోదరులు ఎమ్మెల్యే శంకర్ కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు కదా, ఒక్క తెల్ల రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇచ్చిండా? 10 ఏళ్ళలో ఒక్కరికన్నా రేషన్ కార్డు వచ్చిన చేయలేకపోతారు. ఎవరికి రాలే కదా. సరే, నరేంద్ర మోడీ ఒక్కరికన్నా రేషన్ కార్డు ఇచ్చిందా? కొత్తగా ఇయ్యలే కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నామంటే తల్లి, అందుకే రేవంత్ రెడ్డి ఏం ఆలోచన చేసిందంటే, ఫస్ట్ మీ దగ్గర అప్లికేషన్లు తీసుకొని మీకు అందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డు ఇవ్వాలి. మీకు రేషన్ కార్డు ఇచ్చినాక రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు 2000 ఎవరైతే వితంతువులు వృద్ధులకు పెన్షన్ వస్తుందో వాళ్ళకి 4000 పెన్షన్ ఇస్తూ మహిళలందరికీ 2500 పెన్షన్ ఇవ్వాలనే మీ దగ్గర ఆ ఫారాలు తీసుకున్నారు, సంతకాలు పెట్టి మీరు ఇచ్చారు. మహబూబ్ నగర్ లోక్సభ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ న్యాయవాదులతో ముఖాముఖి నిర్వహించారు. మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ భవనంలో న్యాయవాదులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా న్యాయవాదులు డీకే అరుణకు ఘన స్వాగతం పలికారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని డీకే అరుణ అన్నారు. 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో పయనిస్తోందని అన్నారు. మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఎవరు ఏం చేశారో ఆలోచించి ఓటేయాలని అరుణ కోరారు. సోషల్ మీడియా ద్వారానే దుష్ప్రచారం చేసి ప్రజలను ఈరోజు రెచ్చగొట్టి ఎన్నికల్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఓడగొట్టాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంకా వాళ్ళ మిత్రపక్షాలు పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో చూసుకుంటే కూడా ఈరోజు మతపరమైనటువంటి రాజకీయాలు మాట్లాడి, కులపరమైనటువంటి రాజకీయాలు మాట్లాడి రెచ్చగొడుతున్నటువంటి పార్టీలు ఎవరు మనం అందరం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఈరోజు ఓడిపోతామనేటటువంటి భయంతో అందరూ కూడా మోదీ 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 అంటున్నారు. దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా నరేంద్ర మోదీ గారి గెలుపును కోరుకుంటున్నారు. మరి దీన్ని చూసుకొని జీవించుకునేటువంటి మరి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం రద్దు చేస్తాడు నరేంద్ర మోదీ గారు వస్తే అన్నటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు.